కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. గెలిచిన పార్టీలోకి నేతల జాయినింగ్స్ సహజమే. అయితే ఇక్కడే అసలు వ్యూహం ఉంది. ఎవరిని పడితే వారిని కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారమే హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంది. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఓ ప్లాన్ ప్రకారం నేతలను చేర్చుకుంటుంది. గాంధీ భవన్ దగ్గర సందడి. ప్రత్యర్థి శిబిరంలో నిశ్శబ్ద వాతావరణం. అసెంబ్లీ ఎన్నికల ఫలితం పార్టీల దిశనే మార్చేశాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి కారెక్కిన వారే ఇప్పుడు ఘర్ వాపసీ అంటూ వెనక్కొచ్చేస్తున్నారు. గులాబీ దళం ఇప్పుడు వెలవెలబోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయిన చోటే వెతుక్కునే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా హస్తం పార్టీకి మంచి ఆదరణ కనిపించినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఇందుకు కారణాలు అనేకమున్నాయి. అయితే ఎక్కడైతే కోల్పోయామో అక్కడే గెలిచేలా, అక్కడే బలం పెంచుకునేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతామని తమ ఆసక్తి చూపగానే చాలా మందికి లైన్ క్లియర్ చేసేశారు. క్యాడర్ టు లీడర్ దాకా సిటీలో పార్టీని బలోపేతం చేసుకునేలా హస్తం నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద నాయకులంతా హస్తం గూటి వైపు చూస్తున్నారు. చాలా మంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చేరారు. అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలోనూ చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కీలక పదవుల్లో ఉన్నవారు, పదవి లేనివారు ఇలా అందరూ హస్తంగూటికి వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే నాటికి బలహీనంగా ఉన్న చోట్లే పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు. రేవంత్ సీఎం అయ్యాక పీసీసీ పదవిని హైకమాండ్ వేరే నేత ఎవరికీ ఇవ్వలేదు. దీంతో చేరికల వ్యవహారంపైన సీఎం ఫోకస్ పెంచుతున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ తెలంగాణలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో మరి కీలకంగా పనిచేసి మరి హైదరాబాద్ డెవలప్మెంట్లో మరి శాయశక్తులా కృషి చేసినాం కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ మరి డెవలప్మెంట్లో మరి నా శాయశక్తుల మరి కృషి చేసి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో కానీ మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో కానీ చాలా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తూ హైదరాబాద్ నగర ప్రజలకు మరి గతంలో చేశాం. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక మంచి సేవలు అందించగలుగుతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయి మరి నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండే విధంగా మరి ఇక్కడ ప్రజాసేవలు కానీ, నగర అభివృద్ధి కానీ, పార్టీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ముందుకు పోతామని చెప్తారు. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అందుకే ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో బలోపేతంపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ ఎఫెక్ట్ పెంచేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ కు కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మాజీ మంత్రి పట్నం కుటుంబానికి మంచి పట్టుంది. పట్నం సునీతా మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇప్పటికే మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా హస్తం పార్టీలోకి రావడంతో పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2009లో మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి కూడా సీఎం రేవంత్ను కలిశారు. ఆయన కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా హస్తం గూటికి వచ్చేశారు.
మొత్తంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఇలా హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో హస్తవాపి పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. పనిలో పనిగా ఇప్పటికే చాలా వరకు మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదే సమయంలో జెడ్పీ పీఠాలు వచ్చి చేరాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడం, ఈ ప్రజాపాలన 6 పథకాల గ్యారంటీ స్కీమ్ వల్ల మేము ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ప్రజాపాలన నచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు డేర్ అండ్ డాష్ నిజంగా ప్రజల కోసం ఎంతో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిండ్రు. నిజంగా మేము కూడా ప్రజల కోసం 2006 నుంచి జెడ్పీ చైర్పర్సన్గా ప్రజల మధ్యలో ఉండి ప్రజల గుండెల్లో పాతుకుపోయినాం. అట్లాంటిది ప్రజల కోసం ఎట్లాంటి అన్యాయం జరిగినా మేము ఊరుకునేది లేదు. కాబట్టి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ప్రజల్లో ఉంటాం. ఇక ముందు ఎలాంటి అడ్డంకులు వచ్చినా మేము ప్రజల కోసం పనిచేస్తాం. ఇక జీహెచ్ఎంసీ విషయానికొస్తే డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అటు మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. అటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హస్తం గూటి వైపు వచ్చేశారు. ఆయన సతీమణి బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కూడా కారు దిగేశారు. చెప్పాలంటే 20 మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 పార్టీల్లో ఉన్న కార్పొరేటర్లు ఇక హస్తంతో ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతల చుట్టూ ఎవరూ లేకుండా పోయారు. వారిని ఒంటరి చేయడం ద్వారా డిఫెన్స్ లో పడేలా కాంగ్రెస్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న వారిని వచ్చే ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారనుకున్న వారిని పార్టీలోకి తీసుకుంటున్నారు. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతుంటే బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం బుజ్జగించే సీన్ కూడా లేదు. బుజ్జగిస్తే వినేవారు కూడా లేరు. అది మ్యాటర్. ఏమీ చేయలేకపోతే పోనీ వాళ్ళ కర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.